అంత పెద్ద యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. బాబు స్కోర్ ఎలా ఉండేది? తర్వాత ఎలా మీరు అప్లై చేశారు? ఇలాంటి విషయాలు తెలియజేయండి. 2022లో డాక్టర్ సతీష్ గారిని అప్రోచ్ అయ్యామండి. సతీష్ గారు సలహా మేరకు బాబుతోటి IELTS, SAT ఎగ్జామ్స్ రాయమని చెప్పారు, ప్రిపేర్ అయ్యి. వాటితో పాటు ఇంటర్లో స్కోరింగ్ కూడా తెచ్చుకోమని చెప్పారు సార్. అదేవిధంగా IELTS క్వాలిఫై అయ్యాడు, SAT కూడా క్వాలిఫై అయ్యాడు. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో హీ గాట్ 97.4%. యా, 97.4%. After that we approached to Satish garu. Satish garu said second year also same score he want to maintain. That time Satish garu is asking for us how many universities we want to apply for Asian universities. పర్టికులర్లీ మేము ఏషియన్ యూనివర్సిటీసే అప్లై చేద్దామని అనుకున్నాం. హాంకాంగ్లో ఒక 5 యూనివర్సిటీస్, సింగపూర్లో 3 యూనివర్సిటీస్. ఓకే, త్రూ సతీష్ గారి గైడెన్స్ ద్వారా అప్రోచ్ అయ్యి అప్లై చేసాం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టుగా మీరు సార్ని వీడియోస్లో ఒకలాగా చూస్తుంటారు, కొన్ని వీడియోస్లో అయితే సార్ చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ సందర్భాలు కూడా చూసాను. బాబు స్కోర్ని బట్టి సారు అప్రిషియేట్ చేశారా? బాబుని ఫస్ట్ టైం చూసినప్పుడు మిమ్మల్ని కూడా మెచ్చుకున్నారా, ఇంత బాగా చదివిస్తున్నారు అని చెప్పి? రైట్. అంటే రియల్ గాను సారు ఒకే రకంగా ఉంటారు. సో డాక్టర్ సతీష్ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు ఇన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశారు కదా, ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం మీకు వచ్చిందా? అంటే సతీష్ గారి చెప్పిన గైడెన్స్ ప్రకారం కొన్ని యూనివర్సిటీస్ ఎక్స్పెక్టెడ్ చేసాము, కొన్ని యూనివర్సిటీస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దానిలో ఫస్ట్ యూనివర్సిటీ యూనివర్సిటీ వచ్చిందండి. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ రీసెంట్గా మన 17th మార్చ్లో వచ్చిందండి. ఇంకొన్ని యూనివర్సిటీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయండి, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్.